దావీదు ఒకసారి గుహలో ఉన్నాడు. గుహలో ఎక్కడున్నాడు? గుహలో. ఎందుకు గుహలో ఉండవలసి వచ్చింది? ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ మామగారే. ఆయన పేరేంటి? మామగారి పేరేంటి? సో ఎవరో మనల్ని వెంబడిస్తూ ఉంటారు. వెంబడించి ఈమె సావన్నా సావదే, ఇంకా బతికే ఉందా, ఎప్పుడు చేస్తుందో అంటూ ఉంటారు. తర్వాత తిడుతూ ఉంటారు, కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దావీదు గుహలో ఉండి చక్కని తరిబీదు అవుతున్నాడు. ఒకసారి ఏమో అదుల్లాం అనే గుహలో ఉన్నాడు, అదుల్లాం. ఆ తర్వాత ఇంకొక గుహలోకి వచ్చాడు. ఇంకో గుహలో ఆ గుహ పేరేంటి? ఎన్గేది. అదేంటది? ఎన్గేది అనే గుహలో ఉన్నాడంట. సో గుహలో ఉన్నప్పుడు మనం ఇక ఏమీ అక్కడ కరెంటు కానీ, అక్కడ ఇది ఇన్వర్టర్ కానీ ఏముండదు, బ్యాటరీ కానీ ఏముండదు. ఆవిడ దినంలో అప్పుడు ఈ సెల్స్ ఇవేమీ లేవు, టార్చ్ లైట్లు ఏమీ లేవు. దేని మీద ఆధారపడి గుహలో నుంచి రాత్రులు బయటకు చూస్తే, గుహలోంచి బయటకు చూస్తే ఏం కనబడతాయి? అది రాత్రులు గుహలోంచి బయటకు చూస్తే ఏం కనబడతాయి? నక్షత్రాలు. మీకు నక్షత్రాలు చూసి అలవాటు ఉండవు. భుజాల పట్టణం నిండా నక్షత్రాలు ఉన్నా మీకు చూసేది వేరే చూస్తూ ఉంటారు. మీ నక్షత్రాలు మాత్రం చూసే అలవాటు మీకు లేదు. దాని అలవాటు దేవుడు ఇక్కడ మంచి అలవాట్లు, మంచి ఛాన్సెస్ దావీదుకి ఇచ్చాడు. అందుకని ఆయన అంతరిక్షం గురించి చెప్తాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. 19 కింద చూసారు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. వల్లభాలు ఎందుకు తీసుకొస్తున్నాడు మిమ్మల్ని? ఏం చూడాలంట? అంతరిక్షం చూడాలి, ఆకాశం చూడాలి. ఆకాశంలో మేఘాలు చూడాలి. ఆకాశంలో ఏముంటాయి? మీరు మేఘాలు చూడరు, దేవుని చూస్తాం, మామిడికాయలు చూస్తాం. మేము కూడా చూస్తున్నామండి. ఈ గుహలోని చూస్తారు. ఏం చూస్తున్నారు మీరు? అంతరిక్షాన్ని చూడరు. మామిడికాయ ఎప్పుడు పడుతుందని చెవులు మాత్రం ఝామనగా పరిగెత్తిపోతారు. దాన్నే చూస్తూ ఉంటే ఎప్పుడు ఏది పడుతుందని చూస్తూ ఉంటాం. చుట్టి మామిడికాయలు చూస్తే అట్లాగే పైన మామిడికాయల కంటే చాలా మంచి పైన ఉన్న అంతరిక్షం పెద్ద నక్షత్రాలు, భూమి కంటే పెద్ద నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. నక్షత్రాలు చూసిన వాళ్ళు ఎవరు చెప్పండి? అబ్రహాముతో యేసయ్య ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? పైకి చూడు అన్నాడు. అబ్రహామును బయటికి తీసుకుని వచ్చి, టెంట్లో నుంచి బయటికి తీసుకుని వచ్చి పైకి చూడమన్నాడు. పైకి చూస్తే ఏం కనపడ్డాయి చెప్పు? నక్షత్రం. లెక్క పెట్టమన్నాడు. లెక్క పెడతాడా అబ్రహాం? లెక్క పెట్టగలడా? 100 లెక్క పెట్టాడికి అయిపోతుంది మనం. కానీ నీ సంతానమును నేను అలాగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఎటువంటి గొప్ప దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి చూడండి. ఆయన కొరకు కనిపెడితే అప్పుడు ఆయనకి దరిదాపు 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఆ సమయంలో ఏమిస్తానంటున్నాడు? సంతానాన్ని ఇస్తాను. షారా ఏమో నవ్వుకుంటుంది. అంటే జరగని కార్యాలు దేవుడు చేసే దేవుడు. ఇక్కడికి రాగానే మనం ఆలోచించేది? మన దేవుడు గొప్ప దేవుడు అన్నాం కదా. మన దేవుడు ఏంటి? గొప్ప దేవుడు. ఆయన మనకు చూపించే, మనం అసమానం మనుషుల వైపు చూస్తాం, వాళ్ళ వైపు చూస్తాం, మన బలహీనతల వైపు చూస్తాం. నాకు ఈ బలహీనత ఉంది, వాళ్ళకి ఆ బలహీనతలు ఉంది, మనుషుల యొక్క బలహీనతలు మనం చూస్తాం. కానీ దేవుడు చేసినటువంటి సృష్టిని చూడమన్నాడు. అసలు మన చుట్టూ ఏముంది? మన చుట్టూ ఏముంది? సృష్టి ఉంది. ఎవరు చేసిన సృష్టి అది? ఎవరు చేసిన సృష్టి? దేవుడు చేశాడా? మనం నమ్ముతున్నాం కదా. పైకి చూసినా సృష్టి కనబడుతుంది, చుట్టూ చూసినా సృష్టి కనబడుతుంది. సో దేవుని సృష్టిని చూసి మనం ఏం చేయాలా? దేవునిని ఎక్కువగా స్తుతించాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే కనబడుతుంది. సో బయటికి వెళ్తే, హాస్పిటల్లోకి వెళ్తే అందరు రోగులు. ఇప్పుడు రోగులే వాళ్ళు ఏడుపులు, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవడం, లేదా రోగంతో ఏడవడం. హాస్పిటల్ నిండా మనుషులు ఎక్కువైపోయి చనిపోయినప్పుడు వాళ్ళకి సమాధి చేయడానికి ఎవరు రావడం లేదు.
అసలు వచ్చి ఏడుస్తున్నా కానీ వాళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు. వాళ్ళే హాస్పిటల్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సమాధి చేసేస్తాం కొన్ని చోట్ల. యంత్రాలు తీసుకొచ్చి యంత్రాల ద్వారా సమాధులు తవ్వుతున్నారు. ఈ చచ్చిపోయినటువంటి వాడిని యంత్రంతోనే నెట్టేస్తున్నారు, తర్వాత యంత్రంతోనే కప్పెట్టేస్తున్నారు. కాల్ చేసేటువంటి వాళ్ళు క్యూలో ఉంటున్నారు, ఎందుకంటే దొడ్లు ఖాళీ ఉంటారు, శ్మశాన వాటికలు ఖాళీ లేవు కొన్ని చోట్ల. ఎంత భయంకరంగా ఉంది, చాలా భయంకరం. మన ఇండియా ఇంకా భయంకరం, నెంబర్ 1 అయింది ఇప్పుడు. ఇంతకుముందు నెంబర్ 2 ఉండేది, ఇప్పుడు నెంబర్ 1లోకి వచ్చింది. సో ఇండియా అంతా కూడా శోక సముద్రం. ఎక్కడ చూసినా ఏడుపులు. ఇక మనల్ని మిమ్మల్ని ఇలా రాణిస్తారో ఎలా చెప్పరు. సో మనం ఎంతో స్థుతి. ఇక్కడ మీకు ఏడుపులు లేవు, గొడవలు లేవు, గందరగోళాలు లేవు. సో ఎంత భయంకరమైన దినాల్లో కూడా మనుషులు పాపాలను వదలట్లేదు. సో ఇటువంటి కరోనా వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏది వచ్చినా మనుషులకు ఏం లేదు, మారు మనసు అనేది రావడం. సో వాక్యాలు బాగా చదువుకుంటే మీకు అనేక విషయాలు మీకు అర్థమవుతాయి. సో దావీదు ఎక్కడున్నాడంటే ఎన్గేది అనే స్థలంలో ఉన్నాడు, అదొక గుహ. ఆ గుహలో అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాడు. అతడు 57వ కీర్తన చూడండి, 1వ వచనం చూద్దాం. 57వ కీర్తనలో ఏముంది? 1వ వచనంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. చూడు, మరి శత్రువులు తగులుతున్నారు. ఆయన 2000 సైన్యము, 3000 సైన్యం తీసుకొని ఆ సౌలు తరుగుతున్నాడు, అడుగులు తరుగుతున్నాడు. సో అతనికి ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో ఎప్పుడు పట్టేసుకుంటాడో సౌలు, ఏ ఈటి విసురుతాడో అనే భయాందోళనతో ఉన్నాడు. మనుషుల్లో ఏదో ఒక రకమైన భయాందోళన. ఏమన్నాడు? నన్ను కరుణింపుము. ఏమన్నాడు? దేవా నన్ను కరుణింపుము. 2 సార్లు అన్నాడా? చూడండి, నన్ను కరుణింపుమని, మళ్ళా దేవా నన్ను కరుణింపు. అంటే ఎక్కువ కరుణ కావాలి. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు, చాలా నిరుత్సాహమైన పరిస్థితిలో ఉన్నాడు. సో మనం కూడా ఒక నిరుత్సాహమైన పరిస్థితుల్లో దిగజారిపోతాం. కొంతమంది ఆరోగ్యం బాగోలేక, కొంతమందికి వయసు మీద పడిపోతున్నాడు. అయ్యో రేపు నన్ను చూసేవాళ్ళు ఎవరు, ఇప్పుడే నేను ఇలా అయిపోతున్నాను. కొంతమందికి ఆరోగ్యం బాగోలేక చాలా పరిస్థితులన్నీ దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయి డిస్కరేజ్మెంట్, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమందికి డబ్బులు లేక, డబ్బులున్నా సరిపోవు, మాకున్న సమస్య ఈ డబ్బులతో తీరదు కదా. కొంతమంది పిల్లల సమస్యలు, పిల్లలు మాట్లాడట్లేదు. మనం ప్రార్థనకి వెళ్తారంటే నువ్వు వెళ్తే అని యవనస్తులు వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు. సో మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అసలు ఒక్క సమస్య కూడా లేదా? సమస్య ఉందా? అసలు సమస్యలు లేవా? రొయ్యలు కొన్ని చచ్చిపోయి అదొక సమస్య. అరే రే ఇంకొక 15 రోజులు చేతి నిందా కట్టలో చేసి ఉండే. సర్లే ఏం చేద్దాంలే, వచ్చిందే చాలు, ఏం చేద్దాం అని చో అంటూ ఉంటారు. కొంతమంది బూతులు కూడా మాట్లాడేసుకుంటారు, భార్యను కొట్టేస్తూ ఉంటారు. ఇటువంటి సమస్యలు, ఎన్నో సమస్యలు. దావీదుకి సమస్యలు, భక్తిపరులకి ఎందుకు వస్తున్నాయి సమస్యలు అంటారు. భక్తిపరులకి ఇంకెక్కువ వస్తాయి. దావీదు భక్తిహీనుడా భక్తిపరుడా? దావీదు భక్తిహీనుడా? భక్తపరుడు. సరే, భక్తపరుడికి అందరికంటే ఎక్కువ సమస్యలు. ఎటువంటి సమస్యలు? సొంత మామగారే తరుగుతున్నారంటే చూసుకోండి ఎంత విశేషం. మనం అనుకుంటాం నా సొంతోడే నన్ను తరుగుతున్నాడు అనుకుంటాం, ఎవరో నన్ను ఏదో చేస్తాను అనుకుంటాం.
మనకి ఎప్పుడైనా కూడా వీడిలా చేస్తున్నాడు, వాళ్ళది చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నాడు, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు నన్ను ఒక్కదాన్నే పట్టించారు. సో ఇన్ని సమస్యలలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నన్ను కరుణించు. మరలా అంటున్నాడు, మళ్ళా దేవా నన్ను. తర్వాత ఏమంటున్నాడు? ఈ ఆపదలు తొలగిపోవు వరకు, ఆపద తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు? నీ రెక్కల నీడ. ఈ గుహలో దేవుడు తను నేర్చుకున్న పాఠం ఏంటి? ఆయన రెక్క ఉంది, పెద్ద రెక్క. అర్థమైందా? ఈ కాంపౌండ్లో ఒక ఆమె నా కొరకు ప్రార్థన చేస్తుంట. ప్రభా ఈయన ఏదో సేవ చేసేస్తారంటున్నాడు. అటు అంటాడు, ఇటు అంటాడు, ఇటు వెళ్తాడు. ఎక్కడికో అడవిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఈయన సంగతి ఏంటని అడిగిందంట. ఎప్పుడో అప్పుడు ఇంత పరిస్థితి ఏం లేదు. దేవుడు ఆమెకి కలలో చూపించండి. ఆకాశం నుండి ఒక పెద్ద రెక్క ఈ కాంపౌండ్లో వచ్చి ఉందంట. పెద్ద రెక్క ఆకాశం నుండి ఉందంట రెక్క. ఆ రెక్క చోటున నేనున్నాను. అప్పుడు ఆమె అర్థమైందండి, అయ్యి బాబోయ్ నేను ఏదో అనుకున్నాను. సో దేవుని రెక్క. దావీదు కూడా అంతే. దావీదు కూడా అదే అంటున్నాడు. ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు? ఎంతకుముందు ఏమన్నాడు? దానికి ముందు కీర్తనలలో నాకు రెక్కలుంటే ఏం చేసి ఉండేవాడికి తెలుసా? 55వ కీర్తనలో చూడండి. 55వ కీర్తనలో ఆరోవచ్చు. 55వ కీర్తనలో గువ్వవలే. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు కూడా ఈ కష్టాలు ఇప్పటి నుంచో ఉన్నాయి. ఆ కష్టాల్లో అప్పుడేమన్నాడు చూడండి. ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడలా. అక్కడ నాకు రెక్కలు కావాలన్నాడు. ఏంటంటే ఏం కావాలన్నాడు? నాకు రెక్కలు కావాలి. గువ్వవలే నేను ఏమైండేవాడు? నేను కష్టాల్లో నుండి తప్పించుకొని ఎగిరిపోయిండేది వాడను. ఈ కష్టాలు చాలామంది అనుకుంటారు నాకు రెక్కలు ఉంటేనా దెబ్బకి ఎగిరిపోయిండేసి ఎక్కడే మళ్ళీ అక్కడికి వస్తే అక్కడికి ఎగిరిపోతాం. అంటే మనం ఇష్టానుసారంగా ప్రార్థన చేసేస్తే నిజంగా రెక్కలు ఇచ్చేస్తాడు దేవుడు. సో దేవుడు దావీదు యొక్క ప్రార్థన అంగీకరించాడా? రెక్కలు ఇచ్చేసాడా? మనం ఎన్నెన్నో వింత ప్రార్థన చేస్తాం. వింత ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు నీకు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? కానీ ఈ గుహకు వచ్చినప్పుడు సో ఇప్పుడు అర్థమైంది అతనికి. సో దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడతా ఉన్నప్పుడు నీకు నెమ్మదిగా నీ ప్రార్థనే నిన్ను గద్దిస్తుంది. ఏం చేశానప్పుడు? సో నీ ఎక్కువ ప్రార్థనలు గడుపుతున్నప్పుడు పాతకాలపు ప్రార్థన చూసి నేను నిజంగానే వెర్రిదాని వల్ల ప్రార్థన చేశాను కదా, వాళ్ళెవడికో ముట్టుకే పొడవండి ప్రభు అంటాం. నన్ను బాగా తెప్పలు పెడుతుంది ఆమె, దాన్ని ఒక గోతులో తోసేయండి. అసలు కావాలని పోతే ఇప్పుడు నన్ను ఏం చేయదు అనుకుంటాం మనం. కానీ ప్రార్థన చేయగా ఆయన అనేకమైనటువంటి మనకేమిస్తారు? మన ప్రార్థనే మారిపోతుంది. అధికమైన కష్టాలు నీకు అధికమైన ఆత్మజ్ఞానం ఇస్తుంది. ఆ కష్టాల ప్రారంభంలో మనకు ప్రార్థనలు వేరుగుంటాయి. ఆ కష్టాలు ఇంకా కొంచెం ఎక్కువ అవుతున్నప్పుడు నీ ప్రార్థన కూడా మారిపోతుంది. కనుక అనుదినము ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం మానేసి మన రిలేటివ్స్, మన ఇంట్లోకి రిలేటివ్ వచ్చినారనుకోండి, దెయ్యాలు వచ్చినట్లే లెక్క. ఉన్న శాంతంతా తీసేస్తారు. దుష్టులైన వారు. ఆ దావీదే ఒకసారి ఏం రాస్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఆయన రాసిన ప్రార్థనలు ఆలోచించుకుంటే చాలా జ్ఞానం ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ వచ్చాడు అనుకుంటాం, ఒక రిలేటివ్ వచ్చాడు అనుకుంటాం. మిమ్మల్ని రిలేటివ్స్ దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి మాటికి ఎందుకు వెళ్ళొద్దు అంటాను? మీరు రిలేటివ్ అనుకుంటున్నారు, మీ ఫ్రెండ్ అనుకుంటున్నారు, చాలా మంచివాడు అంటున్నారు, కానీ వాళ్ళు దొంగ అనే సైతం మీకు తెలియదు. యోహాను 10:10 ఏముంది చూడండి. యోహాను 10:10 ఏముంది? దొంగతనం
హత్యను నాశనమును చేయుటకు వచ్చును. మనం అనుకుంటామంటే నన్ను ప్రేమించి వచ్చింది మా అక్క అనుకుంటాం. మనం నన్ను ప్రేమించి వచ్చింది మా మా బావగారు లేకుంటే అత్తమ్మ అనుకుంటాం. కానీ మనకున్న సంతోషాన్ని దొంగిలించడానికి వచ్చారనే సంగతి మనకు తెలియదు. అనేకమైన ఎఫ్ఐఆర్స్ వెంటనే చెప్పేసుకుంటాం, వాళ్ళు ఏదో చెప్పేసుకుంటారు. ఆ నిర్ణయం ఇవన్నీ తర్వాత దేంట్లోనో దూరిపోతాం. అంతే, ఏ చిట్టీలోనో దేంట్లో దూరిపోతాం. అరే రే అనవసరంగా దీంట్లో దూరిపోయినా ఏడుస్తాం. దొంగని సంగతి మనకు తెలియదు. దొంగ ఎందుకు వస్తాయంట? దోచుకునేటకు, హత్య చేయడానికి వస్తాం, దొంగతనం చేయడానికి వస్తాం. నీ సంతోషం, నీ సమాధానం, నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఆనందం అంతా తీసేస్తాడు. కనుక మనం ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? దేవుని సందులో మొరపెట్టుకుంటున్నాడు. దేవా నన్ను కరుణించమంటున్నాడు. మళ్ళా దేవా నన్ను కరుణించు. ఇంకేమన్నాడు చూడండి, మొదటి వచ్చులోనే ఏమన్నాడు? నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నేను ఎవరు శరణు జొచ్చి ఉన్నాడు? ఆయన ఈ గుహలో నాకు ఎవరు శరణ్యం ప్రభు? ఇక్కడ ఏమీ లేదు. దాని అతని చుట్టూ ఎవరెవరు ఉన్నారో తెలుసా మీకు? ఆయన చుట్టూ ఇంతకుముందు అదుల్లాం గుహలోకి వచ్చేసారు. దావీదు అక్కడికి వెళ్ళాడని తెలుసుకొని చదువు. మొదటి సమయంలో చూడండి, మొదటి సమయం 22వ అధ్యాయంలో ఎవరెవరు చేరారు చూడండి ఆయన దగ్గరికి. 2వ వచనం చూడండి. ఇబ్బంది గల వారందరూ ఎవరెవరు వచ్చారంటే దాని ముందేమో తన ఇంటి వాళ్ళు వచ్చారట, తన ఇంటి వారు వచ్చారట ముందు మొదటి వచనంలో. తర్వాత ఎవరెవరు వచ్చారు చెప్పండి? ఇబ్బంది గల వారందరూ. సౌలు దగ్గరికి ఎవరు వచ్చారు? ఇబ్బంది గలవారు వచ్చారట. ఇంకా అప్పులు చేసుకున్న వారందరూ. ఎవరెవరు ఉన్నారు మన చుట్టూను? ఎవరున్నారు చెప్పండి? దావీదు చుట్టూ ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఇబ్బంది కలిగిన వారు. అసలు మీకు ఒక్కరికైనా ఇబ్బంది లేదా? ఉన్నదా? ఎంత ఇబ్బందో! ఎవరన్నా అటు తిరిగి నిద్రపోయేవాళ్ళు ఎవరు ఉన్నారు? అటు తిరిగి నిద్రపోయేవాళ్ళు ఎవరు ఉన్నారు? అదేమి నిద్ర అమ్మాయి, అది నీకు ఏం వింటాను, అది ఇది స్పెషల్ నిద్ర రాకుండా నీకు. లేకుంటే నీకు స్పెషల్ చైర్ అయ్యాలి, దాంట్లో కొంచెం కరెంట్ పెట్టాలి, అది అప్పుడప్పుడు షాక్ ఇస్తూ ఉండదు. ఇప్పుడు దావీదు దగ్గరికి ఎవరికి చేరారంటే చదువు మొదటి సమయాల గ్రంథం 22వ అధ్యాయం ఇబ్బంది గల వారందరూ. తీస్తుంది. కళద్దాలు కావాలా? అవసరం లేదు. మొదటి సమయాలు 22 తీవా? మొదటి సమయాలు 22 తీయమంటే రైట్ చదువు. ఇబ్బంది గల వారందరూ. అప్పులు చేసుకుని వారందరూ. ఎవరంట? అప్పులు చేసిన కొనిన వారందరూ. అసమాధానముగా నుండి వారందరూ. ఎవరంట? ఒక్కడ సమాధానంగా ఉన్నవాడు రాలేదు అక్కడికి. సరిగ్గా చదవండి. ఎవరు వచ్చారంట? అసమాధానం. దావీదు చుట్టూ ఎవరెవరు ఉన్నారండి? ఎవరెవరు పరిగెత్తుకొచ్చారంట? పెద్ద ఆయనను కాపాడేద్దామని పరిగెత్తుకొచ్చిన వాళ్ళగా ఉన్నారు వీళ్ళు. ఎవరెవరు వాళ్ళు? ఇబ్బంది గలవారు. తర్వాత అప్పులు చేసిన వాళ్ళు. ఎన్ని రకాలు? 3 రకాలు. ఆయన ఏమనుకున్నాడు? మీరు పండబద అసలు నా దగ్గరే ఉండదు అని అనలేదు. మీరు నాకేం సహాయం చేస్తారు? అక్కడేమో సౌలు తగులుతున్నాడు. ఈయనేం బయటకు వచ్చేసి ఇక్కడ గుహల్లో అక్కడెక్కడ దక్కుంటున్నాడు. వీళ్ళ పరిగెత్తుకొచ్చారు. సో వాళ్ళు చేర్చుకున్నాడు. ఎవరిని చేర్చుకున్నాడు? ఇప్పుడు అసలే సమాధానం లేని వాళ్ళైతే ఇంకా అయ్యగారికి ఇంకా నెమ్మది ఉంటుందంట. గబుక్కున ఒకడు వస్తాడు. దావీదు గారు ఇక్కడ ఉండే పని లేదు, ఇక్కడ అయిపోయింది, నాకు నేను ఉండమంటే ఉండనంతే. నువ్వెవడరా? నిన్నెవడు రమ్మన్నాడు? నేను అసలు ఎవడు రమ్మన్నాడు? ఇది చూడండి ఏం చేశాడు. ఇటువంటి వాళ్ళు చుట్టూ చేరారు. సో మన చుట్టూ తెల్లవారి సరిగ్గా ఉండేది లేదంతే.
వీళ్ళేం పని చేస్తారు దావీదుకి? కానీ వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నాడు? వారికి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడో ఈ గుహలో ఉంది. ఆ గుహలో చూస్తే అలా ఉంది సీన్. సమాధానం లేదు, ఇబ్బందులు, గొడవలు చేసేవాడు. కానీ ఈ గుహలోకి వచ్చేసరికి ప్రార్థన, ఇతని ప్రార్థన ఏం చేసిందంటే ముందు దావీదుని మార్చేసిందంటే, ఆహా నాకు రెక్కలుంటే ఎక్కడికి వెళ్ళిపోయినవాడు అంటే మళ్ళా హైదరాబాద్ అంతే. మళ్ళీ ఎక్కడ ఎందుకు రెక్కలు వచ్చినాయి కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఉన్న రెక్కలను కట్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళడానికి లాక్డౌన్. ఏంటది చెప్పండి? ఈ రెక్కని లాక్డౌన్ అంతే, కట్. ఇంకొక రెక్క ఉన్నది, మరి ఇంకో కరీంనగర్ వరంగల్ వెళ్ళిపోతాం అంటే ఈ రెక్క కూడా కట్. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, నీ రెక్క కూడా చాలు, నేను నా రెక్కలతో అటు ఇటు పారిపోయి తప్పించుకునే కంటే నీ రెక్క చాటున ఉంటే సరిపోదు కదా. బయటికి వెళ్తే భయంకరమైన పరిస్థితులు పడిపోయే కంటే కనీసం నేనేం చేయకపోయినా దాగి ఉండగలను. ఎటువంటి చక్కని మాదిరిగైనటువంటి జీవితం వచ్చింది. తన తర్బీదు అవుతూ అవతల వాళ్ళకి తర్బీదు అవతల వాళ్ళకి నేర్పిస్తున్నాడు. సో దావీదు జీవితము తనకు తాను ఎంతో తర్బీదు అవుతూ ఉన్నాడు, తనకు తాను ఎంతో తర్బీదు అవుతున్నాడు. దేవుని సన్నిధి వచ్చింది అంతే. ఏం ప్రార్థన చేసుకున్నాడు? దేవా నీ రెక్క చోటున నన్ను లేచాడంటే వేసేస్తాడు, అతడు వేసేస్తాడు. ఇతను దేవుని యొక్క ప్రార్థన యొక్క ఫలితం, ప్రార్థన యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి చూడండి. మెలుగు రాకుండా, చప్పుడు రాకుండా, ఏమి అలికిడి లేకుండా, ఏమి లేకుండా అలికిడి లేకుండా అనుకున్న టార్గెట్ నెరవేర్చాడు అంతే. సో వాళ్ళకి ఏం పాఠం దొరుకుతుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు. ఎటువంటి వాక్యం చెప్పాడు చూడండి. కష్టంలో ఉన్నప్పుడు అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండగలం. కష్టంలో ఉన్నప్పుడు ఇతరులకి నాశనం చేసే పద్ధతిగా ఉండకూడదు. కష్టంలో ఉన్నప్పుడు మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అసలు నేనే ఏడుస్తుంటే, నేనే కష్టంలో ఉంటుంటే అని అవతల వాళ్ళ మీద ద్వేషం లేకుండా ఎటువంటి చక్కని మాదిరి అతనన్ని చంపడానికి చూస్తున్నటువంటి వాడిని దేవుడు చేతులకి అప్పగించాడు తీసుకొచ్చి. కానీ దేవుడు కనిపెడుతున్నాడు, ఇతడు ఏం చేస్తాడో చూద్దాం. చేసేసాడా? కక్ష తీర్చుకున్నాడా? సో దావీదులో ఇప్పుడు ఏమి లేదు చెప్పండి. కక్ష తీర్చుకునే స్వభావం ఉందా లేదా? ఉందా లేదా? దొరికాడు రా, వేసేద్దాం. ఇతనికి క్షమించే బుద్ధం. శత్రువుని చేతిలోకి ఇలాగ అప్పగిస్తే చంపేయాలి. శత్రువుని సైతం క్షమించగలిగినటువంటి తన చంపేవారిని చంపలేదు. ఎంత మంచి స్వభావం. దావీదు దినదినమునకు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు. యేసుప్రభు యొక్క స్వభావం దావీదులోనికి వచ్చి తను చంపుతున్నటువంటి వారిని యేసయ్య ఒక దెబ్బలోకి నాశనం చేయలేదు. పైగా ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని నీ జీవితంలో నీ శత్రువులు నీ ఎదురుగుండా వచ్చినప్పుడు నీ యొక్క క్రియ ఏమిటి? వాట్ ఈస్ యువర్ రియాక్షన్? నీ యొక్క ప్రతిక్రియ ఏమిటి? వెంటనే నీ నోరు తెరుస్తావు, వెంటనే నీ చెయ్యి ఎత్తుతావు, వెంటనే ఏదోటి చేసేస్తావు, నీకున్న శక్తిని ఉపయోగిస్తావు. ఇప్పుడు నువ్వు నా చేతికి దొరికావు అని మాట కూడా అనలేదు. నీవు తప్పులో ఉన్నవాడా అని కూడా అనలేదు. నువ్వు చాలా భయంకరుడు అని అనలేదు. నేనెవరిని? నీకు అల్లుడిని కదా, నన్నే నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తావా అని అనలేదు. ఒక్క నోట్లోంచి ఒక్క మాట రాలేదు. పైగా మంచి చేశాడు. వెలుగులో మంచి చేస్తారు, అందరూ చూడాలని. కానీ ఇది ఎవరికి తెలియకుండా
వాళ్ళందరూ కనిపెడుతున్నారు చీకట్లో ఉన్నవాళ్ళు, ఇతడు ఏం చేస్తున్నారు. నెమ్మదిగా పై వస్త్రం కోసేసాడు. తర్వాత ఇది కోశానని కూడా అవతల వాళ్ళకి నేను తప్పు చేశాను అని వాళ్ళకి చెప్పేటట్లుగా చెప్పాడు. ఏమన్నాడు చూడండి, అతడు అది బాధపడ్డాడంట. పై వస్త్రము నేను దేవుని చేత అభిషేకించబడిన వారిని, సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనసు నొచ్చుకొని ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు. వాళ్ళందరికీ ఎంత పాఠం చూడండి. ఇతడు ఎవరు? యెహోవా చేత అభిషేకించబడినవాడు. ఇంకా గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు, నా ప్రభు అంటున్నాడు. అతడు యాక్చువల్గా శత్రువు. అభిషేకించబడినటువంటి నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను. యెహోవాను బట్టి అతను నేను చంపను. యెహోవాను బట్టి నేను అతనిని చేతులకు అప్పగించినట్టు చంపను అంటున్నాడు. సో యేసయ్య ఏం చెప్పాడంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేస్తే అది పాపము అని అన్నారు కదా పితరులు. కానీ నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమన్నాడు చెప్పండి, నేను మీతో చెప్పినది తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకులోనగును, లేకుండా మహాసభకులోనగును. చూశారు? తర్వాత నరకమునకు కూడా లోనవు. సోదరులరా, మన హృదయములలో మనకు తెలియకుండానే కోపాలు వస్తాయి, మనకు తెలియకుండానే వ్యసనాలు వస్తూ ఉంటాయి. మాటిమాటికి ఏంటి ఇలా నన్ను తరుగుతాడు, ఎక్కడ చూసినా తరుగుతూ ఉంటాడు. దావీదు రాసిన కీర్తనలోనే 37వ కీర్తనలో ఏముందంటే, వ్యసన పడకము. ఏముంది 37వ కీర్తనలో? చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. అది నీకు ఏం చేస్తుందంటే ఉన్న ప్రార్థనాత్మ అంతా తీసేస్తుంది. ఉన్న కొద్ది ప్రార్థన కూడా తీసేస్తుంది. చెడ్డవారిని చూస్తున్నప్పుడు నీ హృదయంలో ఏ రియాక్షన్ వస్తుంది? నీకు వ్యసనం వచ్చిందంటే ఇంకా కొంచెం ప్రార్థన నేర్చుకోవాలి, ఇంకా కొంత ప్రార్థన నేర్చుకోవాలి. చెడ్డవారిని చూచి వ్యసన పడకము. ఇంకేముంది? దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. సో మనం అక్కడ ఓడిపోతున్నాం. ఆ తర్వాత ఇంకేముంది? 8వ వచనంలో ఉంది. 8వ వచనంలో కోపము మానుము. కోపము, మనలో కోపం ఉందా లేదా అది ఒక స్కేల్ అనమాట. అది మనకు కొలబద్ద. నీలో కోపం ఉందా లేదా? చెడ్డవారు ఎదురుగుండా వచ్చినప్పుడు వెంటనే కోపం వస్తుందా, రావడం లేదా? నీలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే ఆ కోపం వచ్చినా మానుకో, వస్తుంది. కానీ నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీ ప్రార్థన దానిని అణుస్తుంది. ప్రార్థన లేకపోతే అది బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే యెహోవా రెక్క నీడను ఉన్నామనే సంగతి మర్చిపోతాం. ఆయన రెక్క నీడలో ఉండి మన ఇష్టానుసారంగా మాట్లాడగలమా? నో. దేవుడు దావీదు గుహలో ఉన్నప్పటికీ ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో దేవుని రెక్క కింద ఉన్నాడు. దేవుని రెక్క కింద ఉండి నేను ఈ పని చేయగలనా? చేయను. ఎందుకంటే ఆయన రెక్క కూడా ఉంది. ఆయన రెక్క అంటే మనకెంతో భయం వేయాలి. కనుక దావీదు బహు జాగ్రత్తగా ఉన్నాడు. దినదినం నేర్చుకుంటున్నాడు పాఠాలు. నువ్వు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీకు అనేకమైన పాఠాలు నేర్పిస్తాడు. ఇప్పుడు గుహలోంచి అతను వెళ్ళిపోయాడు. అతనికి ఏం తెలియదు ఏం జరిగిందో. తన వస్త్రం కోయబడ్డదనే సంగతి కూడా తనకి తెలియదు. వెళ్ళిపోయాడు. ఈ దావీదు గుహలోనే ఉన్నాడా, గుహలో నుండి బయటకు వచ్చాడా? ఇప్పుడు అది చెప్పండి. గుహలోంచి బయటకు వచ్చాడా, గుహలోనే ఉన్నాడా? గుహలోంచి బయటికి ఎందుకు వచ్చాడంటే సౌలుకి మంచితనం చేయటానికి. లోపల చేశాడు చీకటిలోను, బయటకు వచ్చి అక్కడ అతను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో చూద్దాం. అదే ఏం మాట్లాడుతున్నాడు బయటకు వచ్చిన తర్వాత 17వ వచనం చూడండి. దావీదుతో ఇట్లానెను. దానికి ముందు ఏముంది? దానికి ముందు
11వ వచనం, 24వ అధ్యాయం 11వ వచనం. నా తండ్రి చూడుము. ఏమన్నాడు అతన్ని? శత్రువుని ఏమంటున్నాడు? చూడండి ఎటువంటి మాటలు వచ్చి. హిస్ టంగ్ వాజ్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. తన యొక్క నాలుక పరిశుద్ధాత్మ ద్వారా అదుపుదల చేయబడ్డది. అంతే. నానా అన్నాడు అంతే. ఎంత ఆశ్చర్యం! ఒక శత్రువును చూసి నా తండ్రి అనగానే అతనిలో ఎంత పశ్చాత్తాపం వచ్చిందంటే, చంపేయాలని వచ్చినటువంటి వానికి తండ్రి ఏమంటున్నాడు? ఇదిగో ఇదిగో చూడుము, చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని, వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని, కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు. నీకు కీడు రాదు. అంతే. నా వలన శత్రువులాగా నన్ను చూస్తున్నావు, నీవు నాకు శత్రువులాగా ప్రవర్తిస్తున్నావు, కానీ నేను మాత్రం నిన్ను కీడు చెయ్యను. ఎటువంటి ప్రతిజ్ఞ, ఎటువంటి ఆశ్చర్యం! చాలామంది ఏమంటారంటే, అతడు సహోదరుడైతే అలా చేయొచ్చండి, అతడు సహోదరులాగా చేయట్లేదు, శత్రువు అంటారు. అయినప్పటికీ నేను మటుకు నిన్ను కీడు చేయను, నా చేతుల్లోకి దొరికినా కానీ నిన్ను చంపను. ఇంకేమంటున్నాడు? నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు. ఇది మన సాక్ష్యం. నాలో తప్పిదము లేదు. నీవు తెలుసుకొనవచ్చును. 15వ వచనం చూద్దాం, తర్వాత చదువుకుండా అంతా. యెహోవా నీకును నాకును మధ్య. అది ఎవరిని తీసుకొచ్చాడు? ఎవరిని? నీకును నాకును మధ్య. సౌలుకి దావీదుకి మధ్య. దావీదు ఎవరిని తెచ్చుకున్నాడు? దాని గురించే మన 57వ కీర్తనలో చూస్తాం. దేవుడు అత్యున్నతుడిగా కనపడుతున్నాడు. 57వ కీర్తనలో నువ్వు అత్యున్నతుడుగా కనబడమంటాడు. చూడు 5వ వచనం. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొనుము. అది ఆ అత్యున్నతుడైనటువంటి యెహోవాను సౌలుకి ఎదుర్కొని తీసుకొచ్చేసాడంత, ఇద్దరు మధ్యలో పెట్టేసాడంత. దీన్ని ఆలోచించుకో. నువ్వు మనుషులు ఆలోచించుకో. మనుషులు నిజమే చాలా చాలా నీ మా ఒకవేళ చిన్నవారికి ఉండవచ్చు, ఆత్మలో చిన్నవాళ్ళు ఉండవచ్చు, కానీ వారి వైపుకు చూడు. ఎవరో మనకి శత్రువులుగా కనబడతారు, కానీ మధ్యన దేవుని తీసుకుంటారా, యెహోవాను తీసుకుంటారు, యేసయ్యను తీసుకుంటారు. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి. మన న్యాయాధిపతి ఎవరు? యేసయ్య. తీర్పు తీర్చును గాక. ఆయన తీర్పు తీరుస్తాను. నేను నీకు తీర్పు తీర్చు. నువ్వు పలానా వాడు అని నేను నీకు తీర్పు తీర్చు, కానీ ఆయనే తీర్పు తీరుస్తాడు. ఆయనే సంగతి విచారించి. మన సంగతులను విచారించేవాళ్ళు ఎవరు? ఎవరికో మనకి ఏదో ఒక కష్టం వస్తుంది, ఏదో ఒక వాగ్వివాదం వస్తుంది, ఏదో ఒక గొడవ జరుగుతుంది, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత వివాదములు తీర్చేవాడెవరు? తీర్పు తీర్చేవాడెవరు? ఆయనే. అంతే. దాని తర్వాత 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, గుహలో నుంచి బయటికి రాగానే మంచితనాన్ని చూపిస్తున్నాడు. సో ఎంతవరకు నువ్వు గుహలో ఉన్నావేమో, ఎంతవరకు ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎంతవరకు గుహలో చీకట్లో ఉన్నావేమో, కమ్అవుట్, బయటికి రా. ఆ గుహలో నుంచి మంచి చేయడానికి బయటికి రా. ఏ మంచి నీ ద్వారా చేయబోతున్నాడో నువ్వు ఈ గుహ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఈ సందిగ్ధమైన గుహ, ఈ నీకు సరైనటువంటి సమాధానం లేనటువంటి గుహ, ఆరోగ్యం లేనటువంటి గుహ, డబ్బు లేనటువంటి గుహ, ఏమీ లేనటువంటి గుహ, చీకటితో ఉన్నటువంటి గుహ, ఆందోళనతో ఒత్తిడితో ఒక గుహలో ఉంటున్నావు నువ్వు. బాబోయ్ నా పెళ్లి సంగతి ఏంటి, బాబోయ్ నా సంగతి ఏంటి, అసలు ఈ పాస్టర్ పెళ్లి చేసేటట్టే కనపడట్లేదు. అసలు ఈయన మాటలు చూస్తే అసలు ఇటంటాడు ఎటంటాడు అని ఎటువంటి ఉంటాడు. ఈ గుహలో ఉన్నాము, ఏదో ఒక గుహలో ఉన్నావు, నన్ను ఎవడో బయటికి తీసుకొస్తాడు, నువ్వే బయటికి రావాలంతే.
ఎంతకాలం ఈ గుహలో ఉంటాను? ఎంతకాలం ఏ గుహలో ఉన్నావు నువ్వు? ఎవడో నన్ను ఏదో చేసేస్తున్నాడనే గుహ, ఈ ఒత్తిడి అనేటువంటి గుహ. కాంతరావు వింటున్నావా? ఎక్కడున్నా? ఏ గుహలో ఉన్నావు నువ్వు? ఏ గుహలో ఉన్నావు నువ్వు? సరైన బయటకు వచ్చావా? నువ్వు నిద్ర అనే గుహలో ఉన్నావు. నువ్వు బయటికి రా, కమౌట్. రైట్. బయటకు వచ్చిన తర్వాత కొన్ని మంచి కార్యాలు చేయాలి. ఎటువంటి మంచి కార్యం చేస్తాడు? శత్రువును క్షమిస్తున్నాడు. అంత విరోధం అనే గుహ, దెబ్బలాట అనే గుహ. ఏ గుహలో ఉన్నావు? ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. బయటికి రా గుహలోంచి. గుహలోంచి బయటకు వచ్చి మంచి కార్యం చేయి. నీ శత్రువును క్షమించద్దే. ఏమైనా సరే నీవు మంచి కార్యములు చేయగలవు, కానీ నీవు ఒక గుహలో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, చీకటిలో ఉన్నావు, సాతానుకు ఒత్తిడి కింద ఉన్నావు. నువ్వు బయట ఈ రాత్రి నేను హెచ్చరిక చేస్తున్నా. అపవిత్రతన గుహలో ఉన్నావేమో. ఎందుకు గుహలో ఉంటావు? ఆ గుహలో ఉన్నంతకాలం చీకటే, నీకు ఏమీ అర్థం కాదు. వెలుగులోని బయటికి రా. దావీదు గుహలోంచి బయటకు వచ్చాడంతే. బయటకు వచ్చి సౌలుతో మాట్లాడతావు. నువ్వు ఎవరికో నువ్వు ఒక మంచి కార్యం చేయవలసి ఉన్నది. నేను 6 నెలలకు ఒకసారి ఒక బైబిల్ ఒకరికి ఇస్తాను, తీర్మానం చేసుకో. నేను ఒక మంచి చేస్తానని తీర్మానం చేసుకో. నెలకు ఒకసారి ఎవరికో పత్రిక నేను కడతాను, కావాలంటే ఆ పత్రిక ఉచితంగా ఇస్తాను, ఒక మంచి కార్యం చేస్తానని తీర్మానం చేసుకో. గుహ నుంచి బయటికి రా. ఎవరికి నువ్వు ఏం మేలు చేస్తున్నావు? కనీసం సంవత్సరాల కన్నా ఒక బైబిల్ ఎవరికైనా ఇస్తాం. నిజమే, అవతల వాళ్ళు తప్పులో ఉన్నారు, వాళ్ళకి ఒక బైబిలే, లేకుంటే పత్రిక, లేకుంటే దివ్యానం ఒక ఆమె ఉన్నది అక్కడ ఉర్లగొంద తిప్పలో ఉన్నది. ఆ కొడుకు బాధపడుతుంటే ఆమె ఏడవటం, అప్పుడప్పుడు మన సహోదరులు ప్రార్థన చేయటం. వీళ్ళకి వెళ్ళు, వీళ్ళు ఒక మంచిని తీసుకెళ్ళు. వాళ్ళకి ఏదన్నా అవసరం కలిగేటువంటి తీసుకునేవాళ్ళు ఒక మంచి కార్యం చేయి. గుహలోంచి బయటికి రా. ఎంతకాలం ఇంట్లో ఉండి ఎవరికేం మంచి చేయలేకుండా ఉంటున్నావు? ఎవరిని రక్షించలేకుండా ఉంటున్నావు? ఎక్కడ ఉన్నావు అక్కడి నుంచి నీ కాలు బయటికి రావట్లేదు. నీ ఒక చీకటి గుహలో ఉన్నావు, సైతాని యొక్క గుహలో ఉన్నావు, బయటికి రాకుండా ఉంటావు. దావీదే అయినప్పటికీ గుహలో ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని ఆ శత్రువు వలన బయటకు తీసుకొచ్చాడు. అంతే. ఆ శత్రువు వల్ల నేను దేవుడు బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఆ శత్రువుకి నువ్వు సహాయం చేయగలను, ఆ శత్రువుకి క్షమించాలని, ఆ శత్రువుకి మంచి చేయాలని దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. ఏ నిర్ణయం తీసుకుంటున్నావు నువ్వు? దేవుడు ఆ 57 కీర్తనలో అతనికి ప్రార్థనాత్మ ఇచ్చాడు. ప్రార్థన ఇచ్చి పరిశుద్ధపరిచాడు. అంతే. ఆ గుహలో అతనిని బయటికి రావడం ద్వారా అతను పరిశుద్ధపరిచాడు అనేటువంటి నిర్ణయం మనం చూస్తాం. దేవా, నీ రెక్క కింద ఉంటుంది నేను చాలు, నా రెక్కలు అవసరం లేదు, నాకు ఏదో అవసరం లేదు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అంతే. నీవు ఆకాశం కంటే అత్యున్నతుడుగా కనబరుచుకోను. నీ కృప అక్కడ ఏముంటుందంటే, కృప గురించి కూడా మాట్లాడుతున్నాడు చూడండి. 57వ కీర్తన 9వ వచనం చూడండి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నేర్చుకున్నాడు అక్కడ. నీకెంత కష్టమో అంత కృప ఉంది దేవుని దగ్గర. నీ కృప ఎటువంటిది? ఆకాశం కంటే ఎత్తైనటువంటిది. ఇది నువ్వు నేర్చుకో. ఆ కృపతోనే వెళ్ళి ఆ సౌలు క్షమిస్తున్నాడు. నా చేతికి అందావు, కానీ దేవుని కృప ఎంత ఉంది? ఎంత శత్రుత్వం అక్కడ ఉందో, ఎంత కోపం ఉందను దానికంటే ఎక్కువ కృప ఉంది అక్కడ. నీ కృప ఎంత ఉందంట? ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన మంచిదనం ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన యొక్క క్షమాపణ ఆకాశం కంటే ఎత్తైనది. ఎంత కృపను ధరించి బయటకు వచ్చాడంతే. సోదరుడు, సోదరి, ఈ కృపతోను బయటికి నీ యొక్క కేవ్, నీ యొక్క గుహ నుండి బయటికి రా. మంచి లక్షణములతో, శ్రేష్టమైన లక్షణములతో, శత్రువును క్షమించే లక్షణాలతో బయటికి రా. నిన్ను
తినేస్తున్నటువంటి ఏదైతే దుర్లక్షణం ఉందో ఆ లక్షణము నుండి బయటికి రాదు. దేవుడు నీకు చూపిస్తాడు. 7-2 రోజులు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరచబడుతుంది. ఎలా పరిశుద్ధపరుస్తాడు ఆయన? ఎలా మనల్ని పరిశుద్ధపరుస్తాడు? దేవుడు అతనిని పరిశుద్ధపరిచాడు. ఎలా పరిశుద్ధపరిచాడు? చుట్టూ ఉన్నటువంటి వీళ్ళు చేర్చిన తర్వాత ఒక మాదిరిని చూపించి ఆయన పరిశుద్ధపరచబడి వీళ్ళని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. యేసయ్య ఏం చేశాడంటే నన్ను నేను ప్రతిష్టపరచుకుంటున్నాను అన్నాడు, వీరిని ప్రతిష్ఠించమంటున్నాడు. 17వ అధ్యాయంలో చూసుకోండి, యోహాను సువార్త. ఇప్పుడు చూడవలసిన నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, వీరి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇప్పుడు వీరిని ప్రతిష్ఠించాను. మీరు నన్ను పంపారు ఈ లోకంలోనికి, నేను వీరిని లోకంలోనికి పంపిస్తున్నాను. సోదరుడు నువ్వు ఎవరైనా సరే నిన్ను నీవు పూర్తిగా పరిశుద్ధపరచుకునే అనుభవానికి వచ్చినప్పుడు ఎలా పరిశుద్ధపరచబడుకుంటామంటే వాక్యమును ధ్యానించడం ద్వారా. ఏముంది? నీ వాక్యమును దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపుల మార్గమున నీలోక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. ఏముంది అక్కడ? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు అది అప్పుడు పరిశుద్ధపరచబడతాడు. ధన్యుడు అంటే పరిశుద్ధపరచబడినవాడు. వాక్యం ధ్యానించు, 4-5 అధ్యాయాలు ధ్యానించు, వాక్యంతో కూర్చో, వాక్యంలో నుండి అనేక సంగతులు విను. ధర్మశాస్త్రములో అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు నేను చూసులాగున నా కళ్ళు దయచేసి తెరవండేసయ్యా. వాక్యం చదువు, దేవుడు నేను పరిశుద్ధపరుస్తాడు. నీకున్న అపవిత్రత యావత్తును తీసి అతను పడేస్తాడు. అంతే. వాక్యానికి దూరంగా ఉండు. మళ్ళా ఈ వ్యసనాలు, ఈ కోపాలు, అనవసరమైనటువంటి ఇబ్బందులను వచ్చేస్తాయి. అసలే చుట్టూ ఇబ్బంది కలిగిన వాళ్ళు ఉన్నారు, అసలే చుట్టూ అప్పులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో దేవుడు అతను పరిశుద్ధపరుస్తాడు. సోదరుడు బయటికి గుహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత చక్కని కార్యం చేయగలుగుతాడు. ఎవరు చేయలేనటువంటి కార్యం. తాను చంపడానికి బయలుదేరినటువంటి అతనిని నేను నిన్ను క్షమిస్తానని చెప్పగలిగాడు. అంతే. నేను నీకు ఉపకారం చేస్తున్నాను అంటున్నాడు. అసలు సౌలు మాటల్లోనే ఏం చూస్తున్నావు? సౌలు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ సౌలు ఏమంటున్నాడు? 17వ వచనం. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు. దాని ముందు అతడు కూడా నాయన అంటున్నాడు చూడండి. ఇతను తండ్రి అన్నాడు. దావీదా నాయన, ఎటువంటి తన నోటిని మార్చగలిగినటువంటి పరిస్థితి, అది పరిశుద్ధపరచబడ్డం అంటే. తన నోటి మాట ద్వారా తన నోటి మాటను మార్చేతలు పడేసాడు. అంతే. ఒకరిని మార్చే శక్తి నీలోనే ఉంది. శత్రువులను మార్చగలిగిన శక్తి నీలోనే ఉంది. తండ్రి అని దావీదు అన్నాడు. కానీ సౌలు ఏమంటున్నాడు చూడండి. సౌలు దావీదును చంపడానికి వెతుకుతున్నటువంటి సౌలు ఇప్పుడు దావీదుతో ఏమంటున్నాడు? దావీదా నాయన, ఈ పలుకు నీదేనా? చూడు ఎలా మారిపోయాడు. నీ పలుకుతో నీ ఎదురు ఉన్నటువంటి వాళ్ళని మార్చగల శక్తి, అదే పరిశుద్ధపరచబడడం అంటే. ఎంతకాలం మనం ఇంకా పరిశుద్ధపరచబడకుండా ఉంటాం? మనం తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు, ఇంకను క్షమించలేకపోతాం. ప్రభా ఈ 2 రోజులు ఏమన్నారంటే నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాకు నీ ఎడల ఆయాసకరమైన మార్గం. 139వ కీర్తన 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి. ఇది నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది. నీకు అర్థం కాకపోవచ్చు, నీలో ఉన్న లోటేంటో నీకు అర్థం కాకపోవచ్చు. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో ప్రభువా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. రౌద్రుడై ఉన్నాడంట నయమాను. కుష్ఠరోగి అయిన నయమానుకు రౌద్రుడైపోయాడు. ఎందుకు రౌద్రుడైపోయాడు?
ఎలీషా దగ్గరకు వచ్చి అతడు ఎలా ప్రార్థన చేస్తాడని ఇతడు ఎక్స్పెక్ట్ చేశాడు. తన మీద చేయి పెట్టి ఆడించాలంట. ఆయన ఏం చేశాడంటే ఎలీషా గుడిసెలోనే ఉన్నాడంతే. వెళ్ళిన వాళ్ళు స్నానం చేయన్నాడు. అది చెయ్యలేదు, బయటికి రాలేదు, అసలు కాలు లేదు. అదిగో నన్ను ఇలాగ అవమానిస్తాడు ఎలీషా. ఇదేనా దేవుని సేవకుడు అంటే అని రౌద్రుడైపోయి ఆకాశం అంత ఎత్తి లేస్తున్నాడు అతను. 2వ రాజులు 5వ అధ్యాయం 11వ వచనం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పించునని నేను అనుకుంటుని దమస్కు నదులైన ఆయన బెర్రబీగుతున్నాడు. కానీ నయమాను పక్కనే ఉన్నాడంట ఒక సేవకుడు. ఈ సేవకుని యొక్క మాట ఎలా ఉందో చూడండి. 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, అసలే అతడు రౌద్రుడైన నయమాను మింగేస్తాడు అంతే పట్టుకుని. మహాపరాక్రమశాలి. అంత మహాపరాక్రమశాలి నేను చూసి వీడికి మంచి పని జరిగింది. అసలు మన నయమైతే మనల్ని ఉంచుతాడు అని అనుకోలేదు. అతను ఏం చేశాడు చెప్పండి? అతనితో ఏం మాట్లాడుతున్నాడు? నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేస్తే మీరు చేయరా? ఆ నాయన అనే మాట ఏం చేసింది చెప్పండి? నయమాను యొక్క కోపాన్ని అంతా కూడా తగ్గి చేసిందంటే. నీ మాటలో ఉంది శక్తి. ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్. దేర్ ఇస్ పవర్ ఇన్ యువర్ వర్డ్. నీ నోటిలో శక్తి ఉన్నది, నీ మాటలో శక్తి ఉన్నది. ఆ శక్తి అవతల వాళ్ళని మార్చివేయగలదంతే. ఉపయోగించు నీ నాలుకను, ఉపయోగించు నీ మాటలను. దేవుని యొక్క శక్తి నీలో నుంచి అవతల వాళ్ళకి మార్వల్స్ కలిగజేయలేదు. అంత మహారౌద్రుడైపోతున్నటువంటి నయమాను వెంటనే లోబడ్డాడు. వెళ్ళి 7 మార్లు ములిగేటట్టు చేసిన ఇతని యొక్క శక్తి, ఇతని యొక్క మాటలోని శక్తి. నాయన ఎందుకు కోపం? అడిగి ఇంకోటి ఏదన్నా చెప్పేసేవా? ఏది స్నానం ఎలా అంత దూరం ప్రయాణం చేసి వచ్చాం కదా, స్నానం చేస్తే మేము నయమాను విధేయుడిగా చేసి నయమాను విధేయత చూపించడానికి ఈ సేవకుని యొక్క మాటయే కారణం. నాయన అంతే. నీ మాటలు ఎవరెవరికి సహాయం చేస్తుంది? అసలు నీలో ఉన్నటువంటి శక్తి ఏమిటి? లోకా సువార్త 6వ అధ్యాయం అక్కడ ఒక మాట ఉంటుంది. అంటే ఎవరిని గూర్చి నేను నిరుత్సాహం. 35వ వచనం. 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. అది ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చెందవచ్చు. దేవుడు జోక్యం చేసుకోగలడు. నీ మాటల యొక్క పవర్, నీ మాటల యొక్క శక్తి ద్వారా ఆయన ఎవరైనా ఏమైనా చేయగలడు. ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చెందవద్దు అంతే ఒకటి మాట. గదంతా కిందకు వస్తే 38వ వచనం చూడండి ఉందో. 38. క్షమించుడి. ఏముంది అక్కడ? క్షమించుడి. అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. సో ఇతడు దావీదు సౌలుకి క్షమాభిక్ష ఇచ్చాడు. ఏదో ఒక మంచి చెయ్యి. ఒకవేళ సాతాను గుహలో ఉన్నవేమో, సాతాను యొక్క ఆధ్వర్యంలో ఉన్నవేమో, ఎవరి గుప్పెట్లో ఉన్నావో, గాడ్ విల్ బ్రింగ్ యూ అవుట్, గెట్ యూ అవుట్. నిన్ను తప్పకుండా బయట తీసుకొస్తాడు. ఎందుకంటే ఒక మంచి కార్యం చేయటం. 57వ కీర్తన 3వ వచనం చూద్దాం. 3వ వచనం. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఇది ద డివైన్ హెల్ప్. ఇది దేవుని దగ్గర నుండి ఏంటది? హెల్ప్. ఏంటది? సహాయం. దేవుని నుండి సహాయం, ఆకాశము నుండి సహాయం. మనుషుల మీద ఆధారపడు. దేవా నువ్వు నాకు సహాయం చేయగలవు.
ఎంతమంది యెషయా యొక్క నోరు సరిగ్గా లేదు. రాజమందిరాన్ని చూస్తూ మాటికి రాజమందిరాన్ని చూస్తాం. కానీ ఆ రాజు చనిపోయాడు. అంతే. చనిపోగానే ఉజ్జారాజు చనిపోగానే దేవుని సన్నిధి అతనికి ఎదురుకుండా వచ్చింది. దేవుని సన్నిధిలో పడ్డాడు. అంతే. ఆ దేవుని సన్నిధిలో ఇప్పుడు రాజాదిరాజును చూస్తున్నాడు. అంతే. ఇంతకుముందు ఉజ్జారాజే పెద్ద రాజు, కానీ ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఎవరు కనపడ్డారు ఇప్పుడు? రాజాది గొప్ప రాజు, సర్వశక్తుడైనటువంటి దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై. యెషయా 6వ అధ్యాయంలో చూస్తున్నాం. శరాబులను చూశాడు. ఆ శరాబులకి ఏమున్నాయి? రెక్కలు. 2 రెక్కలన్నా ఎన్నున్నాయి శరాబులకి? 6 రెక్కలు. 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురుతూ ఏమని పాడుతున్నారు వాళ్ళు? పాట ఏమని పాడుతున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆ స్వరం వినగానే అది అతని యొక్క హృదయం బ్రదలైపోయింది. యెషయా హృదయం బ్రదలై నోటి మాటల ద్వారా ఇంతవరకు ఎంత తెచ్చుకున్నాడో, పాపం తెచ్చుకున్నాడు. అన్నిటి విషయాలు పశ్చాత్తాపడి ఏమంటున్నాడంటే, నేను నశించింది, నేను అపవిత్రమైన పేదవులు గలవాడు. ఇంకేమంటున్నాడు? అపవిత్రమైన పేదవులు గలవారి మధ్య నేను నివసిస్తున్నాను, నేను నశించాను. వెంటనే ఆ దూతలలో శరాబులలో ఒకడు వచ్చి నిప్పును తెచ్చి నోటికి పెట్టగానే ఏమంటున్నాడు? ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం. సహోదరులారా, మనం ఏదో చేసేస్తాం అనుకుంటున్నాం. మన పెదవులలో ఉన్న దోషం పోవాలి మనకి. అప్పుడు మనకు కళ్ళు తెరవబడతాయి. అప్పుడు మనకు దేవుని యొక్క స్వరం వినబడుతుంది. పైనుండి దేవుని స్వరం వినబడుతుంది అతనికి. నేను ఎవరిని పంపేదను? చూడండి, అక్కడ ఉంటుంది 6వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం చూడండి. నేను ఎవరిని పంపేదను? ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని, మా నిమిత్తం ఎవరు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా డోర్ వాస్ ఓపెన్డ్. తలుపు తెరబడింది. అంతే. ఆ గుహలో ఉన్నాడు ఎంతవరకు కూడా. అపవిత్రమైన మాటలు గల గుహలో ఉన్నాడు అతను. బయటకు వచ్చాడు. అంతే. ఇప్పుడేమంటున్నాడు? బయటకు వచ్చి నేనున్నాను, నన్ను పంపు. లార్జ్ వరల్డ్ వాజ్ దేర్. ఈ లోకమంతా కనబడుతుంది అతనికి. నీకేం కనబడదు? గుహలో నీకు ఏమీ కనబడదు. గుహ లోపడంత చీకటి కనబడదు. ఆ గుహలోంచి బయటికి రా. ఏ గుహలోనూ ఉన్నావో దావీదు బయటికి రాగానే అతనికి సేవ కార్యక్రమం అప్పగించబడింది. అంతే. అప్పటి వరకు సౌలు అక్కడే ఉన్నాడు, కానీ సేవ చేయలేదు సౌలుకి. అక్కడ సౌలుకి మంచితనం చేయగలడు, కానీ బయటికి వచ్చాడు, మంచితనం చేశాడు. గుహలోనే స్టార్ట్ అయింది. అంతవరకు చేసిన ప్రార్థన అతనిని కదిలించి వేసింది. అంతే. శత్రువు రాగానే ఏం చేయలేడు. ఇప్పుడు శత్రువుని క్షమించాలి. మాటలతో అతనిని ఏం చేయలేడు, కరిగించి అవతల పడేసింది. దేవుని వైపు తిప్పాలంతే. తండ్రి, ఏంటి మీరు చేస్తున్నారు? నీకు ఎంతో ఆపర్చునిటీ ఉంది, ఎంతోమందిని క్షమించగలిగిన ఆపర్చునిటీ, ఎన్నో మంచి కార్యాలు చేయగలిగిన ఆపర్చునిటీ ఉంది. వినియోగించుకో. దేవుడు నీ దగ్గర తీసుకొస్తున్నాడు శత్రువుని. వినియోగించుకో. మంచి కార్యం చేయి, మంచి మాటలు చెప్పు. నీ యొక్క మాటల శక్తితో అవతల వాళ్ళని మర్చిపడే. అంతే. ప్రపంచాన్ని మనం మార్చగలిగేటువంటి శక్తి నీ నాలుకలో ఉంది. ఈ నాలుక సరిగా వాడితేనేమో అవతల వాళ్ళకి జీవం. ఈ యొక్క నాలుకే జీవ మరణములు నాలుక వశమంది. అవతల వాళ్ళకి జీవాన్ని ఇస్తాం, లేకుంటే అవతల వాళ్ళని మరణపాత్రలుగా నువ్వు చేస్తావు. సహోదరు, ఏ గుహలో నువ్వు ఆటగట్టబడి ఉన్నావు, ఏ ఊరి గుహలో, ఏ పాపం యొక్క గుహలో, ఏ అమాయకత్వమైన గుహలో, ఏ విధమైన నీ అంధకారమైన గుహలో ఉన్నావు, గాడ్ వాంట్స్ యు టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కేవ్. బయటికి రమ్మంటున్నాడు. ఆయన నీకు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు బయటకు వచ్చావంటే
ఎంతో నువ్వు సేవ చేయగలిగినటువంటి ఫీల్డ్, సేవ చేయగలిగినటువంటి పొలం నీకు కనబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 45వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకొని ఉన్నాను. అతని కుడి చేయి నీ చేయి పట్టుకుంటాడు. బయటకు వస్తే దావీదు యొక్క కుడి చేయిని దేవుడు పట్టుకున్నాడు. అందుకని ఏమని రాస్తాడంటే, గాఢ అంధకార లోయలో నేను సంచరించి ఏ అపాయంలోకి నేను భయపడు. ఇంకేమేమి పాటలు నేర్చుకున్నాడు గుహలో ఉన్నప్పుడు మనకి ఆ టైం కూడా అర్థం కాదు. కానీ అతడు ఎలాగా అతడు యొక్క పద్ధతిని క్రమబద్ధం చేసుకున్నాడు చూడండి. 57వ కీర్తన 8వ వచనం. 57వ కీర్తన 8వ వచనం. నా ప్రాణమా మేలుకొనుము, మేల్కొను. స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నేర్చుకున్నాడు పాటలు, అనేక పాటల్లో. ఇది కూడా పాఠమే. అతనికి అసలు అలవాటే అది. అయినప్పటికీ అతని పద్ధతిని మార్చలేదు. గుహలో ఉన్నాను కదరా అని 10 గంటల వరకు పడుకోలేదు. ఏమన్నాడు? వేకువని లేచింది. మీలో నిద్ర అనేటువంటి గృహలో ఉన్నారు చాలామంది, మత్తులో ఉన్నారు. ఏసేమంటున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగొండి ప్రార్థించి. సహోదరి, ఏ గుహలో ఉన్నావు? ఇంకా పాప గుహలో ఉన్నావు? ఇంకా పాప ఆలోచనలు, ఇంకా పాప మాటలు, ఇంకా ఏ గుహలో, ఏ దురలవాట్లో ఉన్నావో దాంట్లోంచి బయటికి రా. నిన్ను బలపరిచి వాడుకోగలడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఫిలిప్పీ 2:13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీలో కార్యసిద్ధి చేయగలిగిన వాడు దేవుడే. ఆయనే చేయగలడు. బయటకు వస్తే చేస్తాడు. లోపలంటే ఆయన ఏం చేయలేడు. ప్రభువా, నన్ను దీంట్లోంచి బయటకు తీసుకుంటాండి. ఈ గుహలోంచి నన్ను తప్పగా బయటకు తీసుకుని పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకినవాడు. ఏమంటాడంటే, యోహాన్ ఏమంటున్నాడంటే, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. అగ్ని ఆరదు, పురుగు చావు. సోదరుడా, ఏ పరిస్థితిలో ఉన్నావు? ఆఖరిగా 57వ కీర్తన 2వ వచనం చూద్దాం. 57వ కీర్తన 2వ వచనం చూద్దాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మరి నీ కార్యములు సఫలం చేస్తాడు ఆయన. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల నా ప్రభువా, ఈ ప్రియులను మీరు దర్శించండి. నీ ఆత్మ ద్వారా తాకండి. పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ఓ తండ్రి, అకస్మాత్తుగా నాలుక సాతాను ద్వారా ముట్టబడినప్పుడు అది చిచ్చు పెట్టే నరకంలాగా మారుతుంది. కనుక తండ్రి, ప్రపంచాన్ని చిచ్చు పెట్టే నాలుకను పరిశుద్ధాత్మ ఒక్కటే అదుగుదలలో పెట్టగలదు. నీ సన్నిధిని గ్రహించు. దావీదుని ఎలా మార్చివేసిన, ఒకప్పుడు నాకు రెక్కలుంటే బాగుంది అన్నాడు. మరి అదే సమయంలో ప్రభాతం గుహలో ఉన్నప్పుడు ఎటువంటి కీర్తన రాసి, నీ రెక్కలుంటే నాకు చాలు, నాకు రెక్కలు అవసరం లేదని చెప్పాడు. ఓ నా తండ్రి, ఇటువంటి మార్పులు మాకు దయచేసినట్లయితే, మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచినట్లయితే అనేక మందికి మేము మాదిరిగా ఉండగలము. మమ్మల్ని దర్శించండి, దీవించండి. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.